హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియో చేసేటప్పుడు చాలా ఎక్కువగా ఆలోచించి చేశానండి. అంటే ఈ వీడియో పెట్టి అందరినీ బాధ పెడతాను అంటే ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడే చెప్పి భయపెట్టడం ఎందుకు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ఎటు తెలుస్తుంది కదా అని ఆలోచించాను. మా వీడియో పెట్టాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఏమో పెట్టకూడదులే, ఎందుకులే భయపడతారు అన్నట్టుగా నేను అనుకున్నాను. కానీ చాలా పాజిటివ్గా తీసుకున్నారండి. ఎందుకంటే ఫ్యూచర్లో జరిగే వాటిని మాకు ముందే చెప్పి చాలా గైడ్ చేశారు, చాలా మంచి పని చేశారు. నాకైతే నేను ఇంకా అలా తీసుకుంటారని అయితే అనుకోలేదండి. ఏమో బాధపడ్డారేమో, కానీ నాకు మాత్రం అలా కామెంట్ రూపంలో, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మన గ్రూప్లో వాళ్ళే కదా, ఇంకా చాలామంది పర్సనల్గా మెసేజ్ పెట్టారు, చాలా బాగా చేశారు అక్క అని చెప్పి, మంచి పని చేశారని. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఆ విధంగా ఉపయోగపడుతుందని. అయితే ఈరోజు కొన్ని కామెంట్స్కి రిప్లై చేస్తానండి, ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్ అయితే సరిగ్గా అర్థం కావట్లేదు మీరు టైప్ చేసేది. కొన్ని అయితే రిప్లై ఇవ్వడానికి టైం ఉండట్లేదు, ఇంకా అందుకే ఈ వీడియోలో పెడతానండి. ఒకరు అడిగారు, ఫ్రూట్స్ ఏవో వెజిటేబుల్స్ ఏవో అర్థం కావట్లేదు బాబుకి, నేమ్స్ అయితే చెప్తాడు, అవి ఏవి ఫ్రూట్స్ ఏవి వెజిటబుల్స్ అనేది అర్థం కావటం లేదు, అండ్ స్మాల్కి బిగ్కి డిఫరెన్స్ ఎలా నేర్పించారు అని అడిగారు. అయితే మనం ఏదైనా సరే నేను ఒకటే చెప్తానండి, ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటే అర్థం కాకుండా ఉండదు కదండి. ఒకటి ఫ్రూట్ మీరు ఒక జామ పండు కానీ ఏదో ఒక ఫ్రూట్ బనానా కానీ పిల్లలకి ఇవ్వండి, అదైతే ఖచ్చితంగా తీసుకుని వాళ్ళు తినేస్తారు. అదే వెజిటబుల్ ఇస్తే తినలేరు కదా, అది కుక్ చేసే తినాలి కదా, అప్పుడు డిఫరెన్స్ మీరు చూపించు కదా, ఇది కుక్ చేసి తింటున్నాము, ఇవి కుక్ చేస్తాము, ఇవి ఎందుకంటే ఇవి వెజిటబుల్స్ కాబట్టి, ఇవి ఫ్రూట్స్, ఇవి డైరెక్ట్గా మనం తినేయచ్చు, అలా డిఫరెన్స్ చూపించండి. ఎక్కువసార్లు చెప్పామనుకోండి పిల్లలకి మైండ్లో గుర్తుపెట్టేసుకుంటారు, అదంత ప్రాబ్లం అయితే కాదు. ఇంకొకటి చిన్నవేది పెద్దది ఏది అని ఎలా నేర్పించాలని అడిగారు కదా, నేనైతే దాన్ని నేర్పించడానికి ఒక్కటి కాదండి, చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ చేయించాను మా వాడితో. వెజిటబుల్స్ ఏమన్నా 2 ఉన్నాయనుకోండి, దానికి బిగ్ స్మాల్ డిఫరెన్స్ చూపించేదాన్ని, గ్లాసులకు చూపించేదాన్ని, వాడు తినే టిఫిన్ ప్లేట్కి నేను తినే టిఫిన్ ప్లేట్కి డిఫరెన్స్, షర్ట్స్కి వాడి షర్ట్ చిన్నది నా షర్ట్ పెద్దది, మళ్ళీ ఇంకా ఇంట్లో రైస్ తినేటప్పుడు రౌండ్స్ చేసిరా, అదే భోజనం చేసేటప్పుడు రౌండ్స్ చేసి వాడి కోసం చిన్న బాల్స్ చేసి నా కోసం పెద్ద బాల్స్ చేసుకుని, అలా ఇది నీది స్మాల్, నువ్వు స్మాల్ కాబట్టి నీది నాది బిగ్గు, అలాగ మళ్ళీ హైట్ వారీగా వాడిని మా వారిని ఇద్దరిని నిలబెట్టించి, నువ్వు స్మాల్ కాబట్టి ఇదిగో స్మాల్ హైట్ ఉన్నావు, డాడీ బిగ్ కాబట్టి చూడు ఎంత హైట్ ఉన్నారు, అట్లా ప్రతి చిన్న దాంట్లో మనం మన ఇంట్లో ఉన్న వాటిని చిన్నది పెద్దది, తన టాయ్సే అవ్వనివ్వండి, ఒక కార్ 2 కార్స్ తీసుకుంటాము, అందులో చిన్నది పెద్దది డిఫరెన్స్ చూపిస్తాము, అట్లా అనమాట. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని మనం యూస్ చేసుకోవచ్చు, పర్టికులర్గా కూర్చోబెట్టి ఇది స్మాల్ ఇది బిగ్ అని పిక్స్ చూపిస్తాం కదండి. పిక్స్ కన్నా సరే రియాలిటీని బాగా తీసుకుంటారు పిల్లలు. ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి, నేనైతే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే అలా చేశానండి. అయితే నిన్న ఒక వీడియో చేసిన తర్వాత సేమ్ మా బాబు కూడా ఎవరు వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు తిట్టారు మేడంకి చెప్పడం, ఇవన్నీ మా బాబుకు కూడా సేమ్ అండి. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏం కంప్లైంట్స్ తీసుకొస్తారు అని టెన్షన్గా ఉంటుంది అని పెట్టారు. తప్పదండి, కొన్నాళ్ళ వరకు మన వాళ్ళు కొంచెం నార్మల్ అయ్యేంతవరకు, నార్మల్ అంటే అయిపోయారులేండి అది వేరే విషయం, కొంచెం అన్నీ తెలుసుకోవటానికి టైం పడుతుంది, కొన్ని రోజుల వరకు తప్పదండి. అందులోనూ ఇప్పుడు ఏంటంటే మన టైంలో పిల్లలకి కాలేజీలో టీచింగ్ మొదలయ్యేది, కానీ ఇప్పుడు అలా కాదు. మా వాడికైతే చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది టీచింగ్. అంటే చిన్నప్పటి నుంచి కాదులేండి, క్లాస్ 4th 5th ఆఫ్టర్ కరోనా తర్వాత పాపం చాలా ఫేస్ చేస్తున్నాడు, కానీ ఫుల్ స్ట్రాంగ్ అండి నిజంగా అనుకోవాలి. కానీ ఏ రోజు కూడా నేను స్కూల్కి వెళ్ళను, వాళ్ళు తిడుతున్నారు అట్లా అని ఎప్పుడూ అనడు. వచ్చి కంప్లైంట్స్ ఇట్లా అట్లా అని చెప్తాడు కదా, దానికి నేను ఏదో ఒక విధంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా చెప్తాను, తను తీసుకుంటాడు, తర్వాత జరుగుతాయి మళ్ళీ నేను చెప్తాను, అట్లా పాపం వాడు కూడా అలవాటు చేసేసుకున్నాడు. నాకు అనిపిస్తుంది చిన్నాడు కదా మైండ్లో పడిపోతుంది బాధపడతాడేమో అని, కానీ ఏం చేయలేము. ఒకరిద్దరిని అయితే మనం కూడా సరే చేయగలం, కానీ
మొత్తం అలాగనే ఉన్నారండి. మనమేమో మన కిడ్స్ని కనీసం మాటలు చెప్పటం కోసం ఇన్ని పాటలు పడుతుంటే మాటలు వచ్చిన పిల్లలకి మంచి చెప్పుకోవటం తెలియట్లేదో ఏమో అర్థం కాదు. అంటే వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు మా పిల్లలు ఇలా చేస్తున్నారని. ఇంకా ప్రతి పిల్లవాడైనా పిల్లైనా ఎలా ఉన్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులండి. వాళ్ళు ఎలాగైనా ఉంటారు, కానీ మనం ఏమీ చేయలేము. అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ ఆలోచించొద్దు. మనం కూడా ఇంకా అంతే వెళ్ళిపోతూ ఉండటమే వాటిని ఫేస్ చేసుకుంటూ. అయితే ఒకరైతే అడిగారు, మీ అబ్బాయిని చూపించండి కదా అని. అసలు మా అబ్బాయిని నేను ఎక్కడ దాచుకున్నానండి, వాడిని ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ సమ్మర్లో 1 మంత్లో దాదాపు 5-6 వీడియోస్ వాడితో చేసినవేను. ఆటిజం సక్సెస్ స్టోరీ అని వాడేదో డ్రాయింగ్ అవి చేసుకుంటుంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చూపించాను. చిట్ చాట్ విత్ చెర్రీ అని వాటి మాట్లాడుతుంటే కూడా చేశాను. వాడి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి 1-2. ఒకసారి చూడండి ఛానల్లో. పిక్లోనే తెలిసిపోతుంది కదండి, ఇమేజ్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా లాస్ట్ ప్రీవియస్ 6th 7th వీడియో వాడితేనే అనుకుంటాను. తర్వాత బాబు స్టడీలో ఏ ఇయర్లో సెట్ అయ్యాడు అని అడిగారు. ఫస్ట్ నుంచి బాబు ఎల్కేజీకి వచ్చిన దగ్గర నుంచి స్టడీలో అసలు ఏ ప్రాబ్లం రాలేదండి. వాడు మాట్లాడలేదు, హైపర్ యాక్టివ్ ఉండేవాడు, అసలు ఏమీ తెలిసేది కాదు. అయినా కూడా చదువు విషయంలో ఎందుకో నాకు తెలియదు, వాడైతే ఫస్ట్ నుంచి ఎల్కేజీకి మధ్యలో నుంచే సెట్ అయిపోయాడండి. ఎల్కేజీలో లాస్ట్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాడికి 100 out of 89-90% వచ్చినట్టుందండి అన్నిటితో కలిపి. ఇంగ్లీష్ అయితే బాగా చదివేవాడు, ఇంగ్లీషు మ్యాథ్స్. మనకు తెలిసిందే కదా, హిందీ మరాఠీ అంటే ఇప్పుడు తెలియండి. హిందీలో కొంచెం మార్క్స్ తగ్గుతూ ఉంటాయి, కానీ ఫస్ట్ నుంచి అకాడమిక్ పరంగా నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 5th క్లాస్లో మరాఠీలో బాగా తక్కువ వచ్చాయి. అది కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అవటం వల్ల అది కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుందండి. ఒకటండి, ప్రతిదీ మనం ప్యారలల్గా చేసుకుంటూ ఎక్కడలో ఉన్నారో చూసుకుంటూ ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లమో ఉండదండి. కాదు మనం అందరూ తెలిసిందే కదా, ఎవరు బాధపడొద్దండి. కానీ చేస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారని తెలిసి అంటున్నాను. ఎక్కువగా వీడియోస్ అంటే మేము వీడియోస్ కూడా చూస్తున్నాం కదా అంటారు కదా. ఏం పర్వాలేదు, నా వీడియోస్ కూడా ఏం చూడవసరం లేదండి. ఆ టైంని మీ పిల్లలకి కేటాయిస్తే మీకు కనీసం ఒక లెటర్ని నేర్పించుకున్న వాళ్ళు అవుతారండి. ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు. ఆ వీడియో ఈ వీడియో చూసి అంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తానండి. నాకు కూడా షార్ట్స్ పెట్టుకోవటానికి పద్దాల బాక్సులైనా ఏం పెడతాంలే, టిఫిన్ బాక్సులైనా ఏమన్నా ఐడియా వస్తుందని యూట్యూబ్ ఓపెన్ చేసి 1 hour పాటు షార్ట్స్ చూస్తానండి. ఏ ఐడియా నాకు రాదు. తర్వాత నాకు ఓన్ మైండ్తో 5 minutes 10 minutes థింక్ చేస్తే కనుక ఏదో ఒక చిన్నది పెట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా షార్ప్ అవుతాం. అదే ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకోండి, మనకు అసలు చేయాలనుకున్నది కూడా ఏమీ చేయలేం. అందుకని మీరు ఓన్గా ఆలోచించి ఏం చేయగలం, మీ కిడ్ గురించి మీకే తెలుసు. ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదండి. మనం డిపెండ్ అయినప్పుడు కిడ్స్ కొంచెం తొందరగా రికవరీ అవ్వటం లేదు. అదే మనం ఓన్గా చేసుకోండి, తొందరగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీకు. ట్రై చేసి చూడండి, 1 monthలోనే మీకు చేంజెస్ కనిపిస్తాయి. ఎందుకంటే నాకు కూడా నేను ఎవరికొకరికి హెల్ప్ అవుతుందని పెడుతున్నాను, కానీ హెల్ప్ చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటే నాకు మాత్రం ఏం ఉపయోగం ఉంటుందండి చెప్పండి. అందుకని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చాలా బాగా ఉంటుంది. బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.